నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ కీర్తి. సమ్మర్ సీజన్, రైనీ సీజన్, వింటర్ సీజన్, ఈ సీజన్స్ లాగే స్కూల్ సీజన్ అని కూడా ఒకటి ఉంటుంది తెలుసా? ఆ సీజన్ లో వచ్చే కష్టాలు ఎంత కష్టంగా ఉంటాయి మీకు తెలుసా? మరి ఆ కష్టాలే మీకు తెలపడానికి రాబోతోంది కీర్తి. సో లెట్స్ వెల్కమ్ హర్. నీ కొంగు పొంగు నా గుండె కోసేనమ్మా. బడికి పిల్లను పంపాలంటే భయమేస్తుంది, ఆ ఫీజులు గట్రా చూస్తుంటే చలి జ్వరం వస్తుంది. బడికి పిల్లను పంపాలంటే భయమేస్తుంది, ఆ ఫీజులు గట్రా చూస్తుంటే చలి జ్వరం వస్తుంది. అడ్డమైన రూల్స్ పెట్టి అడ్మిషన్ల టెస్ట్ పెట్టి ఏదేదో చెబుతారు. లేనిపోని ఆశ చెప్పి కళ్ళ ముందు ఫ్యూచర్ ఉంచి కన్ఫ్యూజ్ చేస్తారు. బడికి పిల్లను పంపాలంటే భయమేస్తుంది, ఆ ఫీజులు గట్రా చూస్తుంటే చలి జ్వరం వస్తుంది. అక్షరాలు నేర్పిస్తే లక్షలే కట్టాలంట, పుస్తకాలు బరువైతే నడుము విరగుట నిజమంట. పిల్లల అడ్మిషన్ కోసం తల్లిదండ్రులకి ఇంటర్వ్యూ, తెలుగు చెబితే చెయ్యంట, ఇంటిలో నా ఇంగ్లీషే పగలు రెయ్యి చదువేనంట. ఆటలు ఆడుట అది తప్పంట, పిల్లలతో ఎగ్జామ్లు చేయాలి జాగరం. బడికి పిల్లను పంపాలంటే భయమేస్తుంది, ఆ ఫీజులు గట్రా చూస్తుంటే చలి జ్వరం వస్తుంది. వీధి బడికి పంపిస్తే మాయనకేమో నామూషే, ఫ్రెండ్స్ ముందు నాకైనా పోతుందిలే ప్రెస్టేజే. కొత్త కోర్సుల పేర్లు చూసి గొప్ప స్కూల్ అని భావిస్తే, దిక్కుమాలిన క్లాసులతో పిల్లలకేమో పని పెంచి పర్మిషన్ కోసం బతిమాలాలి, లీవ్ కోసమేమో వారు చేయాలి. ఏంటి చదువులు మిడిల్ క్లాసుకి అప్పులు తప్పవులే. బడికి పిల్లను పంపాలంటే భయమేస్తుంది, ఆ ఫీజులు గట్రా చూస్తుంటే చలి జ్వరం వస్తుంది. బడికి పిల్లను పంపాలంటే భయమేస్తుంది, ఆ ఫీజులు గట్రా చూస్తుంటే చలి జ్వరం వస్తుంది. బడికి బడికి పంపాలంటే బడికి బడికి భయమేస్తుంది. బడికి పంపాలంటే నిజంగానే సిచ్యువేషన్ ఇప్పుడు ఇలాగే ఉన్నట్టుంది కదా? అవునండి. డెఫినెట్ గా డొనేషన్లు, అవి ఫీజులు, ఈ ఫీజులు, ఆ ఫీజులు, బాబోయ్ అసలు టెన్షన్ గా ఉంటుంది. వాటి గురించి మీరు ఏమన్నా? డెఫినెట్ గా చెప్తానండి. ఎందుకంటే మేము చదువుకున్న రోజుల్లో ఈ ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజీలు అంతా తక్కువ ఉన్నాయండి. అప్పుడు ఎలా ఉండేదంటే పలానా గవర్నమెంట్ కాలేజీ చదివితే చాలా గొప్పగా ఫీల్ అయ్యేవారు. ఇప్పుడు పలానా ప్రైవేట్ కాలేజీ చదివితే చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు. అదే కాకుండా గవర్నమెంట్ ఏదైనా ఒక సిస్టమ్ తీసుకురావాలండి. ఇన్ని ఫీజులు, ఇన్ని లక్షలు, ఇంత డొనేషన్ అనేది చాలా తప్పు అండి. యాక్చువల్గా ఏదైనా సిస్టమ్ అంటే మేము ఒకటి అనుకున్నాం, యాక్చువల్గా కాన్సెప్ట్ అనుకున్నాం, కానీ అది చేస్తాంలో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం మీ సందర్భంగా చెప్తాను, ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయ్ పిల్లాడు గవర్నమెంట్ స్కూల్లో చదవాలని రూల్ రావాలండి. అప్పుడే గవర్నమెంట్ స్కూల్ మళ్ళీ పాత రోజులకు వస్తాయి. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ సపోజ్ ఒక చిన్న ఎంప్లాయ్ కొడుకు కూడా, నా కొడుకు ఏసీ దాంట్లో చదవాలి, ఆక్రోజ్ చదవాలి, ఇంకోటి అని చెప్తున్నారండి. అది కాదండి. చదువు ఎక్కడైనా చదివే. ఇప్పుడు ఈ మన స్టేట్స్లో 5వ తరగతి వరకు పిల్లలకి స్కూల్ ఉండదు, 5 నుంచి 10 వరకు నో ఫీజులు అండి. ఆ సిస్టమ్ మళ్ళీ రావాలి, అప్పుడే మన ఇండియా బాగుపడుతుందండి. ఈ ప్రైవేట్ స్కూల్ సిస్టమ్ పోవాలండి. నాకు తెలిసి మంచి పాట తీసుకున్నామో, మంచి పాటని అందమైన మెసేజ్గా పాడావు. మెసేజ్ చాలా బాగుంది. నువ్వు పాడిన పాటలో మెసేజ్ చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ మెసేజ్ మీరు కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ. పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది సార్? చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ. బాగా పాడావు.
ఎల్కేజీ పిల్లాడికి కంప్యూటర్ ఫీజు అని ఒకటి వేశారు. ఎల్కేజీ పిల్లాడికి ఏబిసిడీలే సరిగా రావు కదండి. కంప్యూటర్ ఫీజు అంటే కంప్యూటర్లో వాడికి కార్టూన్ సినిమాలు అవి ఇవి చూపిస్తాం, పళ్ళు జంతువులు ఇవన్నీ చూపిస్తాం కంప్యూటర్లో, అందుకని ఈ ఫీజు అన్నారు. పైగా ఇప్పుడు ఈశ్వర్ రెడ్డి గారు చెప్పారు, అదొక మంచి సందేశం. మన వాతావరణానికి లేత పాదాలకి సాక్స్ వేసి బూట్లు వేసి 7 గంటలకు పంపిస్తాం, తిరిగి సాయంత్రం 4 గంటలకు వస్తారు. అప్పటి వరకు గాలి ఆడకుండా అలా ఉండాల్సిన అవసరం లేదు మన వాతావరణానికి. ఎన్ని కోట్ల మంది విద్యార్థులు ఉంటారో భారతదేశం మొత్తంలో, ఎంత దుబారా, ఎంత డబ్బు వేస్ట్, అనవసరం కదా కొంటాం. ఇట్లా ఎన్నెన్నో విషయాల్లో పిల్లలకి సరిగ్గా అలా వ్యాను దిగిన వెంటనే గేట్ తీసుకుని రూమ్ లోకి వెళ్తాడు వాడు కనీసం ఇక్కడి నుంచి అక్కడికి పరిగెత్తేందుకు కూడా 10 గజాల చోటు ఉండదు. ఏ స్కూల్లో కూడా లేదు అట్లా. 195 స్కూళ్ళు ఇలాగే ఉంటాయి. వాడు ఆడుకునేందుకు వాడికి పైగా లోపలికి వెడితే పావురాయిని తీసుకెళ్లి ఆ గూడులో పెట్టినట్టే ఆ క్లాస్ రూమ్లు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఎలా బాధపడుతున్నారు ఫీజులు కట్టడానికి, కానీ ఆ చదువుల్లో సారం లేదని తెలుసుకుని తప్పనిసరి ఇక పిల్లల్ని అక్కడికి పంపించడం తప్ప వేరే మార్గం లేదు. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. థ్యాంక్ యూ.